గుణవతి అని ఎవరిని అంటారు అంటే, సామెతల గ్రంథం 31:10 నుండి 31 వరకు ద క్యారెక్టరిస్టిక్స్ అంటే అనగా గుణవతిలో ఉండే లక్షణాలు. గుణవతికి జ్ఞానం ఎక్కడి నుండి వస్తుందంటే ఆమె దేవుడి దగ్గర నుండి సంపాదించుకుంటుంది. అది మనుషులు, లోకము, చదువు ఇచ్చే జ్ఞానము కాదు. ఈ జ్ఞానం దేవుడి దగ్గర నుండి సంపాదించుకునే జ్ఞానం. ఏ స్త్రీలో ఉంటుందో అటువంటి స్త్రీయే గుణవతి అనే స్త్రీ. చాలా మందికి ఎలా నడవాలో తెలియదు, సంఘంలో ఎలా కూర్చోవాలో కూడా కొంతమందికి తెలియదు. కొంతమందికి సమయానికి రారు. 8:30కి ఆరాధన అంటే 9:30కి వస్తారు. జ్ఞానం లేనివారు, అయ్యో నేను సమయానికి నేను వెళ్ళకపోతే నేను ఆరాధన మిస్ అయిపోతాను, నేను బల్ల మిస్ అయిపోతాను, నేను వాక్యం మిస్ అయిపోతాను. ఆదివారం ఆరాధన, ప్రభుని స్తుతించడం, ప్రభుని ఘనపరచడం, ప్రభుని మహింపరచడం, ప్రభు పనిలో తోడ్పడడం, ప్రభు కార్యాల్లో ఉండడం. అయ్యో నేను లేకపోతే అక్కడ కుర్చీలు ఎవరు వేస్తారు, నేను లేకపోతే అక్కడ బల్ల ఎవరు అందిస్తారు, నేను లేకపోతే అక్కడ చెప్పులు ఎవరు లైన్లో పెడతారు, అక్కడ నేను లేకపోతే అక్కడ పని ఎవరు చేస్తారు. జ్ఞానం గల స్త్రీలు ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో, సంఘములో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, అత్తగారితో ఎలా మాట్లాడాలో, మామగారితో ఎలా మాట్లాడాలో, పెద్దలతో ఎలా మాట్లాడాలో, చిన్నవాళ్ళతో ఎలా మాట్లాడాలో, ఎవరిని ఎలాగా సంతోషపెట్టాలి, నడవాలో అన్నీ కూడా. సో ఆ దేవుడిచ్చే ఆ జ్ఞానాన్ని ఏ స్త్రీలతో ఉంటుందో ఆమెలో ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో. విజ్డమ్ టీచర్స్ నాలెడ్జ్ హౌ టు బిహేవ్.